హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాస్ అన్న ప్రశాంత్ నీల్ వీళ్ళ కాంబోలో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ సలార్. మరి సలార్ మూవీ రోజు చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి మూవీకి వెళ్ళాలి వద్దనుకుంటున్నారా? అయితే వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మూవీకి వెళ్ళాలి వద్దని మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇక ప్రభాస్ అన్నకి ఈ మూవీ కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందా, అలాగే ఈ మూవీ హిట్ అయిందా ఫ్లాప్ అయింది అనేది క్లియర్గా చూస్తే ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. మరి ప్రభాస్ అన్న కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబడుతుందంటే అవును ఫ్రెండ్స్, ఇది బెస్ట్ ఓపెనింగ్స్ అయితే రాబడుతుంది. క్లియర్గా ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సలార్ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మనం ప్రభాస్ అన్నని ఎలా చూడాలి అనుకున్నామో అలా చూపించారు ప్రశాంత్ నీల్ గారు. ప్రభాస్ అన్న మాస్ కట్అవుట్ని బాగా వాడుకున్నారు మన ప్రశాంత్ నీల్ గారు. పిండేశాడు ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ప్రభాస్ అన్న యాక్టింగ్ మొత్తాన్ని లాగాడు, వేరే లెవెల్లో ఉంది. ఆ ఫైట్స్ అయితే గూస్ బంప్స్. అసలు 4 ఫైట్స్ ఉంటాయి మూవీలో, 4 ఫైట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ గురించి చెప్పుకోవాలి. ఇటువైపు వరద, అటువైపు దేవ. వరద 2 కత్తులతో నరుగుతుంటే దేవ 2 చేతులతో గుద్దుతాడు. వేరే లెవెల్ ఫ్రెండ్స్. వాళ్ళ మధ్య కన్వర్జేషన్ కూడా ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫన్నీగా ఉన్నా కానీ బాగుంది. ఫైట్స్ అయితే వేరే లెవెల్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఫస్ట్ హాఫ్ ఒక 30 నిమిషాలు స్లోగా ఉంటుంది. తర్వాత ప్రభాస్ అన్నకి ఎలివేషన్స్ మీద ఎలివేషన్స్ పడతాయి. తర్వాత ఒక ఫైట్ ఉంటుంది మైండ్స్లో. ఆ ఫైట్స్ కాడ నుంచి ఇక నెక్స్ట్ లెవెల్. అసలు ప్రభాస్ అన్నకి ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంటర్వెల్ ఫ్రెండ్స్. ఇంటర్వెల్ అయితే వేరే లెవెల్. అసలు ఆ ట్విస్ట్ ఏంటో కానీ ఇప్పటికీ మైండ్లో అలాగే ఉంది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా మూవీ మొత్తం. సెకండ్ హాఫ్ ఫైట్ మంచి క్యూరియాసిటీ అని పెరుగుద్ది. ఇంటర్వెల్లో వరద ఎంట్రీ కూడా అప్పుడే ఉంటుంది. తన లుక్స్ బాగున్నాయి. ఇక సెకండ్ హాఫ్ మంచి ఫైట్స్, క్లాస్ బ్యాక్ ఉండిద్దని మనకి అర్థమవుతుంది. అయితే అది ఎలా చూపిస్తారని క్యూరియాసిటీ అనేది బాగా పెరిగింది ఫ్రెండ్స్. ఆ కాన్సర్ సిటీని వేరే లెవెల్లో చూపించాడు ప్రశాంత్ నీల్ గారు. అసలు ఆ వరల్డ్ బిల్డింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఇప్పటికీ మైండ్లో అలాగే ఉంది. లైట్ సెట్టింగ్ కానివ్వండి వేరే లెవెల్. అసలు ముఖ్యంగా ఈ మూవీలో ఫైట్స్ అయితే వేరే లెవెల్. అసలు ఆ క్లైమాక్స్లో వచ్చే ఫైట్స్ సూపర్ ఫ్రెండ్స్. నాకైతే ఇప్పటికీ మైండ్లో ఉంది. ఇక ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ప్రభాస్ అన్న యాక్టింగ్, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మన ప్రశాంత్ గారు మనకి ఎలా చూపించారనుకున్నారో అలాగే చూపించారు మూవీని. ఇక నెక్స్ట్ ఈ మూవీ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రాబడుతుంది అంటే ప్రభాస్ అన్నకి ఇప్పటివరకు డే 1 217 కోట్ల గ్రాసు మన బాహుబలి 2 రికార్డు ఉంది. దాని తర్వాత RRR మూవీ రికార్డు 225 కోట్లు. దాన్ని అయితే బ్రేక్ చేస్తుందని నేనైతే భావిస్తున్నా. ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నా. మరి మీరేమంటారు కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వరల్డ్ వైడ్గా ఈ మూవీ దాదాపు 1000 కోట్ల గ్రాస్ కాల్ చేస్తుందా లేదంటే 1000 కోట్ల గ్రాస్ కొడుతుంది ఫ్రెండ్స్. ఇదైతే నిజం. ఇక నెక్స్ట్ మన ఈ సలార్ మూవీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అంటే ఈ మూవీ ఖచ్చితంగా హిట్ ఫ్రెండ్స్. ప్రభాస్ అన్నకి మంచి కంబ్యాక్ ఫిల్మ్ ఇది. నాకైతే పిచ్చగా నచ్చింది మూవీ. మరి థియేటర్లో మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఆ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఎవరు ఊహించరు, అలా ఉంది మూవీ. థియేటర్లో చూడకపోతే ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. మూవీ నచ్చుతుంది. మరి రేపు థియేటర్కి ఎంతమంది వెళ్తున్నారో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చగా నచ్చింది మూవీ. ప్రభాస్ అన్న కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబడుతుంది, అలాగే మంచి కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది ఫ్రెండ్స్. మూవీ అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. పొద్దున్న నుంచి ఈ మూవీకి మంచి టాకే వచ్చింది, పాజిటివ్ టాక్. ఈ మూవీని థియేటర్లో చూసిన వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. మరి మీకు నచ్చిందా లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.